మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. నమస్కారం. మనతో పాటు విఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. వారు స్పిరిచువల్ సైంటిస్ట్, అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ప్రపంచంలో చాలా ప్రసిద్ధులు. వారి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చాలా సుదీర్ఘమైంది. ప్రస్తుతం వారి వయసు చెప్పాలంటే 75 ఏళ్ళు. 6 దశాబ్దాల పైన వారి ప్రయాణం స్పిరిచువల్గా సాగుతోంది. అనేక మంది పీఠాధిపతులతోటి, అవధూతలతోటి, బాబాలతోటి, గురువులతోటి వారికి సంబంధం ఉంది, అనుబంధం ఉంది. కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చారు, కొన్ని వందల వ్యాసాలు రాశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ప్రపంచమంతా తిరిగారు. సనాతన ధర్మాన్ని, భారతీయతని, ఆధ్యాత్మికతలో ఉండే శాస్త్రాన్ని వీటన్నిటి కూడా పంచటము, చెప్పటం, తెలియజేయటము, జనాన్ని, లోకాన్ని, దేశాన్ని చైతన్యవంతంగా ఉంచటం. ఆనందంగా మనిషి ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, సక్సెస్ఫుల్గా ఉండాలంటే, విజయవంతంగా సాగాలి జీవితం అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత ద్వారా ఎలా సాధించవచ్చు. ఇందులో వారు ఒక గురుస్థానీయులు విఎస్ఆర్ మూర్తి గారు. వారిని అడిగి ఆధ్యాత్మికత, మనిషి జీవితము, ఆనందము, విజయము, ఆరోగ్యము, అనారోగ్యము, శాంతి, అశాంతి, వైభవము, వీటి చుట్టూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మూర్తి గారు. నమస్తే శర్మ గారు. ఈ మధ్య బాగా వినపడుతున్న మాట సనాతన ధర్మం. అయితే ఈ సనాతన ధర్మం మీద ఇంకా జనంకి క్లారిటీ రావట్లేదు. అవునండి, చాలా కన్ఫ్యూజన్గానే ఉందని చెప్పచ్చు. ఏంటి సనాతన ధర్మం? స్పిరిచువాలిటీ, సనాతన ధర్మం రెండు ఒకటేనా? అలాగే స్పిరిచువల్ సైన్స్ అన్నారు, ఇవేంటి? సనాతన ధర్మంతో మొదలు పెడదాం. ఈ మూడు నిజానికి ఒకదానితోటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు. ముందుగా సనాతన ధర్మం అనగానే ఈ కాలానికి పనికిరాదని, ఈ కాలంలో చెల్లుబాటు కాదని అనేకమైనటువంటి మిస్కాన్సెప్షన్స్, మిస్టేకెన్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. సనాతన ధర్మం అంటే కాలపరీక్షకు నిలబడి ఏ ధర్మమైతే మనిషిని, సమాజాన్ని, నైతికతని, ధార్మికతని, హార్దికమైనటువంటి ఒక స్పందనని పరిపూర్ణత్వం వైపు నడిపించిందో దాని పేరు సనాతన ధర్మం. దాని పేరులోనే ధర్మం ఉంది, సనాతన మతం కాదు అది, సనాతన ధర్మం. ధర్మం అంటే మనం నడవటానికి కావలసినటువంటి అనేకమైన ఉపాయనాలు, అనేక మార్గాలు, అనేక ఆలోచనలు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక సంస్కృతిలో నుంచి, ఒక సంస్కార ధారలో నుంచి పుట్టి కాలాద్య అవిచ్ఛిన్నమై, కాలాలు ఎన్ని మారిపోయినా, యుగాలు మారినా, మానవ జాతిని ఒక మానవీయ భావనతో, ప్రధానంగా ఒక భారతీయమైనటువంటి ఒక ఆత్మని ఆవిష్కరించి, పరిపోషించి, నడిపించబోతున్నటువంటి ఒక ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. కాలం దాన్ని కప్పివేయలేకపోయింది. అనేకమైనటువంటి సంస్కృతుల మీద దాడులు జరిగినా తాను నిశ్చలంగా, నిభృతంగా, నికేతనంగా, నిరంజనంగా, హాయిగా, ప్రసన్నంగా ఉండగలిగింది. కనుక సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం. వైదిక అంటే వేద ధర్మం. వేదోఖిలో ధర్మమూలం. వేదాలన్నీ ధర్మమూలాలే. ధర్మం అంతా వేదాలలో ఉన్నది. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి మన సంస్కృతి సంపద ఏమిటంటే వేదమే. వేదం అంటే నాదం. నాదంతో పాటు అంటే మనకు మూడు ఉన్నాయి. ఋక్సామాకృతి యజ్ఞమూర్తి అంటాడు రాముణ్ణి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. సామవేదము పాట, ఋగ్వేదము మాట, యజుర్వేదము ఆట. పాట, మాట, ఆట, ఈ మూడు లేకుండా జీవుడు లేడు. మన బాట లేదు, లేదు, సమాజమే లేదు. సమాజానికి ఒక అద్భుతమైనటువంటి దిశానిర్దేశం చేసి మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక స్థాయిని, ఒక అవకాశాన్ని కల్పించి ధర్మ మార్గంలో నడిపించటానికి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సంస్కార జీవధార, అది సనాతన ధర్మం. అంటే అది కాలమాన పరిస్థితులు అంటారు కదా. కాలంకి మనుషులు, ఆచారాలు, ఆలోచనలు, సంస్కృతి, కల్చరు అన్నీ మారిపోతూ ఉంటాయి కదా. ఈ మారిపోతున్న కాలంలో సనాతన ధర్మం హౌ రెలవెంట్ ఇట్ ఈజ్ టుడే? కాలము మారటం లేదు, మనకున్నటువంటి విచారధార మారుతున్న తప్ప ధర్మం మారేది కాదు. మనిషి ఆలోచనలు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి, అవకాశాలు మారుతున్నాయి, అదృష్టాలు మారుతున్నాయి, కానీ ధర్మం ఎక్కడ కూడా మారలేదు. సనాతన ధర్మం ఎంతవరకు రెలవెంట్ అని? పూర్తి రెలవెంట్. ఈవేళ మనిషి దగ్గర సుఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, అనుకూలాలు చాలా ఉన్నాయి. జీవితం చాలా సుఖంగా వెళ్ళటానికి కావలసినటువంటి భౌతిక పదార్థ విజ్ఞానం మన దగ్గర ఉంది. కానీ అలౌకికమైన, పారలౌకికమైన అంతరంగాన్ని శుద్ధి చేయగలిగినటువంటి ఒకానొక ధర్మం కూడా మనకు కావాలి.
అది మతాతీతమై ఉండాలి, భావనాతీతమై ఉండాలి, భావాతీతమై ఉండాలి. కానీ మూలాలు ఎక్కడ అంటే మళ్ళీ వేద సంస్కృతి, ఈ సనాతన ధర్మ బుద్ధి, ఈ రెండు గనక మనం అర్థం చేసుకోగలిగితే సనాతన ధర్మం ఒక కల్పవృక్షం. దాని ఆ తరుఛాయలో మనిషి ప్రసన్నంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. భౌతికమైనటువంటి ఏ రకమైనటువంటి అననుకూలాలు వచ్చినా, ఆది భౌతికమైనటువంటి అంటే ఇంటలెక్చువల్ స్థాయిలో పరస్పర విరుద్ధ భావజాలాలు ప్రవర్తిల్లిన కడగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టగలిగినటువంటి ఒక శక్తి సనాతన ధర్మానికి ఉన్నది. అంటే దీనిలో రెండు ఉన్నాయి. ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళితే అది సనాతన ధర్మం దారి చూపిస్తుంది. అలాగే ప్రభావంలో నుంచి స్వభావంలోకి తీసుకువెళ్ళగలిగిన శక్తి సనాతన ధర్మానికి ఉంది. ఈ పెద్ద పెద్ద మాటలు కాకుండా ఈవేళ యువతకో ఈనాటి సమాజానికి అచ్చ తెలుగులో చెప్పాలంటే మానవుడిలో 4 భాగాలు ఉన్నాయి. దానవుడు ఉన్నాడు, పరిదీనుడు ఉన్నాడు, మానవుడు ఉన్నాడు, మాధవుడు ఉన్నాడు. రెండోది ఏంటన్నారు? రెండోది పరిదీనుడు అంటే అంటే ప్రతిదానికి భయపడేవాడు, ఇంకోటి మీద ఆధారపడేవాడు, అది లేకపోతే నా బతుకెట్లా అనుకున్నాడు. దీనత్వంలో పరిదీనం, ఇంకోరి మీద ఆధారపడి ఉండటం, పరాన్న భుక్కులు అంటారు అంతే. మొదటి వాడు దానవుడు. మనలో ఉన్న రిషడ్ వర్గాలనండి ఏ పేర్లు పెట్టినా మనలో కూడా నెగటివిటీ ఉన్నది, మనలో అహంకారం ఉన్నది. అహంస్ఫురణ లేదు, అహంకారం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దాటి ఏ ప్రభావానికి లొంగకుండా తన స్వభావంలోకి వెళ్ళి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, నేనేం చేయాలో అది చేస్తే, నేనేం చేయగలనో అది చేస్తే, ఏం చేస్తే నాకు ఆనందం కలుగుతుందో అది చేస్తే, నా ఆనందం ద్వారా ప్రపంచానికి, సమాజానికి, ముందు నా కుటుంబానికి ఆనందం కలుగుతుందో అటువంటి ఆ మార్గోపదేశనం చేయగలిగినటువంటి ధర్మం పేరే సనాతన ధర్మం. అంటే లోకానికి మేలు కూడా జరగాలి కదా. దానివల్ల ఆనందం అంటే ఆనందం వేరు, సుఖం వేరు కదా. ఆనందమే శ్రేయస్సు. ఆనందం కానిది ఏదైనా ప్రేయస్సే. అదే శ్రేయస్సు కావాలి. నశ్రేయో నియమం వినా, నియమము, నీతి, స్పష్టత ఇవి లేకపోతే శ్రేయస్సు లేదు. ఇది లేనందువలననే సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం తెలియక, సనాతన ధర్మం అంటే ఏదో ఒక పాతకాలపు మాట, ఇవాళది పనికిరాదు, ఆ ధర్మం మనకి ఇవాళ కాలంతో చెల్లుతుందా అంటే చెల్లించగలిగిన శక్తి ఒక్క సనాతన ధర్మానికి ఉన్నది. అంటే నియమ నిబంధనలు మారుతున్నాయి కదా అంటున్నారు కదా. మారుతాయి. ఇప్పుడు చూడండి, మనం స్థూలంగా మన యూత్కి మనం మాట చెప్తున్నాం, యువతకి. అదేంటంటే నువ్వు మోడర్నైజ్గా కావాలి, వెస్టర్నైజ్ కాకూడదు. చాలా తేడా ఉంది. అంటే పాశ్చాత్య ప్రభావాన్ని మన మీద పెట్టుకున్నందువలన, దానిని మనం ఇంబైబ్ చేసుకున్నందువలన ఒక భారతీయమైనటువంటి ఒక ఆత్మైక స్థితిని దూరం చేసుకుంటూ కొట్టుమిట్టాడుతున్నాం. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, సుఖాలున్నాయి, అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి ఆనందం లేదు. ఆ చిత్తశాంతి కావాలి. ఆ చిత్తశాంతి కావాలంటే ఒక ధర్మం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? ఒక ప్రవర్తన అంటే ఏంటి? సమాజంతో మమేకమై జీవించటం. ఆ నీతి కావాలా, నియమం కావాలంటే కట్టుబాటు ఉండాలి కదా. ఈ కట్టుబాట్లన్నీ కూడా శాస్త్రాలలో చెప్పాలా, ధర్మంలో చెప్పబడ్డాయి. అదే సనాతన ధర్మం. ఆ ధర్మం పేరే సనాతన ధర్మం. స్పిరిచువాలిటీ అన్నమాట, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అది బాగా వినపడుతుంది. అవునండి, అవును. ఏది స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక. మనం ఓ విషయం మాట్లాడుకోవాలి అనుకోండి, ముందు ఫిజికల్ లెవెల్లో మాట్లాడుకోవాలి. భౌతిక స్థితిలో ఓ పద్యం ఉంది, ఆ పద్యానికి తాత్పర్యము, అర్థము, శబ్దార్థము, విశేషార్థము, కానీ కడగా యథార్థం చెప్పాలి. ఆ యథార్థం యొక్క పేరే స్పిరిచువాలిటీ. అది జాతి, మత, వర్గవర్ణాలకు అతీతంగా, అంటే మతానికే అతీతం. రిలీజియన్కి దానికి సంబంధమే లేదు. రిలీజియన్ ఒక కూపస్థం, అదొక బావి లాంటిది. అక్కడే పరిభ్రమిస్తూ ఉంటాం, ఇంకో మార్గాన్ని అంగీకరించాం. కాబట్టి మతము స్పర్ధలకు దారితీస్తుంది. మతం ఒక నెగటివిటీ. కానీ స్పిరిచువాలిటీ వసుధైవ కుటుంబకం. ఇది మళ్ళీ వేదమే చెప్పింది. అంటే ఈ సర్వ ప్రపంచము కూడా ఒక్క కుటుంబమే. మనం విభజించుకున్నాం. వీడి జాతి ఇది, వీడు ఉన్నవాడు లేనివాడు, వీడు పామరుడు పండితుడు, వీడు జ్ఞాని అజ్ఞాని. ఇది ఎవరు డివైడ్ చేశారు? మనం డివైడ్ చేసుకున్నాం. కానీ వీటన్నింటినీ చూస్తే ఈ సమస్త ప్రపంచంలో ఉన్న మనందరం కూడా నిజానికి ఒక్కటే. ఎవరి వృత్తిలో వాళ్ళు నిష్ణాతులై ఉన్నారు.
ఉదాహరణకి మనం వేళ మాట్లాడుకుంటున్నాం, దీనిని శబ్ద రూపంలో నిక్షిప్తం చేయటానికి, దీన్ని ప్రపంచానికి చూపించటానికి వేరే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. కాబట్టి ఒక కార్యకలాపం జరుగుతున్నప్పుడు ఒకరి వల్ల జరగదు, ఇద్దరి వల్ల జరగదు, అందరూ కలిసి సమష్టిగా ప్రపంచానికి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు రికార్డ్ అవుతున్నవి అమెరికాలో గూగుల్లో రికార్డ్ అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి అంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీని వద్దని నేను అన్ను, ఎందుకంటే ఒక సైంటిస్ట్గా టెక్నాలజీకి నేను నమస్కారం చేస్తాను. నేను ఇవేమీ లేని నాడు చేసిన ప్రవచనాలు గాలి కొట్టుకుపోయినాయి. ఏదో విన్నవాళ్ళు 200 మంది విన్నారు అనుకోండి, తర్వాత 2000 మంది విన్నారు అనుకోండి, విన్నారు. కానీ ఈవేళ నేను ఒక్కడిని కూర్చొని ఈ స్టూడియోలో కూర్చొని మీరు అడుగుతున్న దానికి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని లక్షల మంది వినగలుగుతున్నారు. మరి టెక్నాలజీ అనే సైన్స్ని నేను ఎందుకు నమస్కరించకూడదు? ఇవేమీ లేవనుకుందాం, ఏదో 50 మంది వినేవాళ్ళు, అంతే కదా. కాబట్టి ఈ విజ్ఞానంలో ఈ మార్పులన్నీ కూడా అనివార్యమైనటువంటి మార్పులు. ఇవన్నీ పురోగామికి సంబంధించినవి. ఇవి ఎక్కడ రిట్రోగ్రెషన్ లేదు, వెనక్కి వెళ్ళేదేం లేదు. ఈవేళ సెల్ లేకుండా నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, సెల్ వచ్చి 15 ఏళ్ళు అయింది అంతే కదా నాకు. అది 60 ఏళ్ల వయసు దాకా సెల్లు లేదు, సెల్లే లేదు, టీవీయే లేదు 40 ఏళ్ళు వచ్చేదాకా, 30 ఏళ్ళు వచ్చేదాకా కారే లేదు. ఇవాళ అన్నీ ఉన్నాయి. అన్నీ ఎందుకున్నాయి అంటే నీ జీవితాన్ని, నీ టైంని, నీ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మిగతా సమయం అంతా కూడా స్వాధ్యాయం చేసుకొని మన మహర్షులు, ఋషులు ఈ వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ఆత్మని అనేక విధాల బహుముఖీనంగా ఆవిష్కరించి, ఇదిగో ఇక్కడ ఈ నైతికత ఉంది, ధార్మికత ఉంది, ఎన్ని అనుకూలాలు ఉన్నా మీకు సంతోషం లేదు, సుఖాన్నించి దాటి సంతోషం వైపు వెళ్ళండి, సంతోషాన్ని దాటి ఆనందం వైపు వెళ్ళండి అని చెప్పే ఆ మార్గాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికై మనం సమయాన్ని వెచ్చించాలి. అదే స్పిరిచువాలిటీ అంటారా? అది స్పిరిచువాలిటీ. ఎవరి జోలికి పోక, అందరినీ సమానంగా చూసి సమత్వ భావనతో మనం గనక జీవించగలిగితే, ఏ రకమైన స్పర్ధలు లేకుండా, అసమానతలు లేకుండా, అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అదే స్పిరిచువాలిటీ, అదే స్పిరిచువల్ థింకింగ్, అదే మన సనాతన ధర్మం కూడా. ఆ ధర్మంలో స్పిరిచువాలిటీ ఒక మార్గం, స్పిరిచువాలిటీ ఒక అద్భుతమైన స్థితి. రిలీజియన్ స్థితి కాదు, అది మారుతుంటుంది. నేను పక్కవాడిని ద్వేషించాలంటే ఓ రిలీజియన్ని ఆశ్రయించాలి. పక్కవాడు చిన్నవాడు, అల్పుడు అనటానికి నేను రిలీజియన్లో ఇరుక్కుపోవాలి. స్పిరిచువాలిటీలో రిలీజియన్కి తావు లేదు. అసమానతలు లేవు అక్కడ, అస్సలు లేవండి, అస్సలు లేవు. తర్వాత మనకు స్పిరిచువల్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు, ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఇప్పటికే ఉన్నారు. రవిశంకర్ దగ్గర, ఇప్పుడు రవిశంకర్, జగ్గి వాసుదేవ్, వాళ్ళు రకరకాలుగా సైంటిఫిక్గా చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు. వ్యాసాది, వాల్మీకాది ఋషులు ఉన్నారు, కవులు ఉన్నారు, గురువులు ఉన్నారు కదా. వాళ్ళ యొక్క ఇంపాక్ట్, ఈ స్పిరిచువల్ లీడర్స్ యొక్క ఇంపాక్ట్ ఈ సమాజం పైన, మనిషి పైన ఏ విధంగా ఉంటుంది? అసలు ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఇంపాక్ట్ లేకపోతే సూర్యోదయం అయిపోయింది, మన ఒక్కళ్ళ కోసం రాలేదు, ఒక్క వర్గం కోసం రాలేదు. తన కిరణాలను అన్నింటి మీద, పూరి గుడిసె మీద, దివ్య భవ్య భవనాల మీద, వేప చెట్టు మీద, పక్కనే మామిడి చెట్టు మీద, వావిలి వృక్షం మీద ఎట్లాగైతే ఈ కిరణాలన్నీ పడుతున్నాయో, స్పిరిచువాలిటీని నిజంగా స్పిరిచువల్ మాస్టర్స్ గనక అయినట్లయితే, అంటే దాని మీద అధికారాన్ని సంపాదించి వాళ్ళ జీవితాలను కూడా స్పిరిచువల్గా గనక గడిపిన వాళ్ళు అయినట్లయితే ఆ ఇంపాక్ట్ చాలా ప్రొఫౌండ్గా ఉంటుందండి. చాలా. ఇప్పుడు వ్యాసుల వారిని మనం ఎవ్వరం చూడలేం, కానీ ఆయన ఏం మిగిల్చారు? అష్టాదశ పురాణాలు, తర్వాత భగవద్గీత, లలితా సహస్రనామం, 555 బ్రహ్మసూత్రాలు, ఇంత అపారమైనటువంటి విజ్ఞానాన్ని వ్యాసుల వారు మనకి నిరపేక్షంగా ఇచ్చేశారు. మన బాధ్యత ఏమిటంటే ఋషురుణాన్ని తీర్చుకోవాలి. అంటే వాళ్ళకి ఇవ్వటానికి, డబ్బు ఇవ్వటానికి వాళ్ళు ఎవరు లేరు, వారసులు లేరు. ఎవరున్నారంటే భారతీయ సంతతి, 147 కోట్ల భారతీయ సంతతికి మూలంలోకి వెళ్ళాలంటే వ్యాసుల వారు ఉన్నారు. వ్యాసుల వారి భారతం రాశారు, భాగవతం రాశారు, రాయనిదంటూ ఏం లేదు. ఇవన్నీ ఎందుకు రాశారంటే మానవుడు మహోన్నతుడు కావాలని, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, దాని నుంచి ఉత్కృష్ట స్థితికి
ఉదాత్త స్థితికి వెళ్ళి యథార్థ స్థితికి వెళ్ళాలి. అంటే మనిషి మనిషిలాగా ఉంటే సరిపోతుంది కదా యాక్చువల్గా. అది ఆ అవటానికి చాలా కష్టం. ఇవన్నీ గనక అర్థమైనట్లయితే మనిషి మనిషిగా బతుకుతాడు. లేకపోతే ఇందాక చెప్పిన దానవుడు విజృంభిస్తాడు, పరిదీనుడు విజృంభిస్తాడు. సో ఈ స్పిరిచువల్ లీడర్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఆ, మనిషి మనిషిలాగా ఉండటం, అసమానతలు లేకుండా ఉండటం, తనలోని మానవత్వాన్ని తెలుసుకోవటము, సమానతలు కలిగి ఉండటము, ఇవన్నీ కూడా స్పిరిచువల్ లీడర్స్ యొక్క ఇంపాక్ట్ ఇలా మలుచుకోవటంలో ఉంటుందంటారా? వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు కారనుకోండి, అవును. నాకున్నటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ని గనక నేను కమర్షియలైజ్ చేస్తే ఇంపాక్ట్ 0. ఇప్పుడు అదే ఎక్కువైపోతుంది కదా. అదే దాని మీద వ్యాఖ్యానం చేయకుండా ఉంటే మనందరికీ సంతోషం, ఆరోగ్యదాయకం. అది వదిలేద్దాం. వాల్మీకి రామాయణం రాశాడు. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. భరద్వాజుడు అనేటువంటి ఓ శిష్యుడు ఆ గురువుగారికి వాల్మీకి చూపిస్తున్నాడు ఆయన ఎక్కడ కూర్చొని రామాయణం రాయాలి అని. ఆ రోజుల్లో తటాకాలు అన్నీ ఉన్నాయి కదా, అనేక ఉన్నాయిట ఆ మార్గంలో. ఒక చోట ఆగిపోయినాడు వాల్మీకి. భరద్వాజుడు ముందుకు పైలటింగ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. భరద్వాజని పిలిచాడు ఆయన. అకర్దమమిదం తీర్థం, కర్దము అంటే బురద. చూడసలు ఇక్కడ బురదే లేదు. భరద్వాజ నువ్వు రా, నీకు చూపిస్తా. ఎలా ఉందంటే వినిర్మలమైనటువంటి నీలాకాశం దీనిలో ప్రతిఫలిస్తుంటే ఈ నీటి మడుగులో అడుగులో ఆకాశం ప్రతిఫలిస్తున్నది. ఇది ఎట్లా ఉన్నదో తెలుసునా? సత్పురుషుడైన ఒక మనిషి లాగా ఉన్నది. ఆ సత్పురుషుడైన మనుష్యుడు ఎవరు అంటే రాముడు. ఆ రాముడి కథ ఇక్కడ రాస్తానన్నాడు. అది అంటే సత్పురుషుడు అంటే ఎలా ఉండాలో కూడా అక్కడ చెప్పేశాడు. దాని కీలకమైన శ్లోకం ఇది. నేను రాయబోతున్న కథానాయకుడు ఇగో వినిర్మలంగా ఉన్నాడు, అనంతమైన ఆకాశంలా ఉన్నాడు, నీలంగా ఉన్నాడు, పవిత్రమైనటువంటి తీర్థంగా ఉన్నాడు. తీర్థము అంటే కొన్ని లక్షల కోట్ల మంది అక్కడికి వస్తే అది తీర్థం, లేదా నీళ్ళైతే తీర్థం. అయితే నీళ్లు తీర్థం కాలే, నీళ్ళకి మంత్రబలాన్ని ఇచ్చినప్పుడు తీర్థం అవుతున్నది. మంజీరా వాటర్ గ్లాసులో పట్టుకున్నాం, మంత్రం చేసి చదివాం, అప్పుడే తీర్థమే. మనం అదే మంజీరా వాటర్ని తాగుతున్నాం. అంటే వాల్యూ ఎడిషన్. ఎలా అంటే మంత్ర బలిమి చేత, అనంతమైన అంతఃశక్తి యొక్క కలిమి చేత అయింది. తర్వాత బురద లేని జీవితం. ఆ బురద లేని జీవితం మనకు కావాలి వేళ. అంటే మచ్చలేని జీవితం మచ్చ అది. కాబట్టి అది ఆ వాల్మీకిని వేళ మనం ఆదికవి అంటున్నాం కదా. కవులు ఎంతమంది వచ్చినా మహాపురుషుడు ఆయన. అంటే భారతీయమైనటువంటి వాంగ్మయం నిండా ఏమున్నదంటే సనాతన ధర్మం సరస్వతి ప్రవాహంలా ఉంది. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. దాని క్వింట్ ఎసెన్స్ ఏమిటి? వ్యాసుల వారు 2 లైన్లలో చెప్పారు. పాపాయ పరపీడనం. ఎవరన్నా మంచివాడికి గనక నువ్వు మంచి సాయం చేస్తే అదే మహాపుణ్యం. ఇంకో మనిషిని చూపు చేత, భావన చేత, చేష్ట చేత నువ్వు గనక దుఃఖం కలిగిస్తే అదే మహాపాపం. అంతే. పుణ్యము పాపము నిర్వచనం ఇచ్చేశాడు. అది మొత్తం 18 పురాణాల్లో నింపేశాడు ఆయన. శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆయన నిర్ణయం చేసుకొని, అంటే ఇవాళ యువతకి అర్థం కావటానికి చెప్తున్నా. 3 యోగాలు ఉన్నాయి: కర్మ, భక్తి, జ్ఞానం. భారతం నిండా కృష్ణుడి యొక్క కర్మయోగం ఉంది. మనం ఎవ్వరం చేయలేని పనులు జీవితకాలము చెరసాలలో పుట్టి మహాభినిష్క్రమణం దాకా ఏ రాజ్యాన్ని కోరుకోకుండా కర్మయోగం ఏమిటో నిరూపించాడు. భాగవతంలో దశమస్కంధంలోకి వచ్చేపటికి అది కృష్ణమూలమైంది. అభిరామమై ఒప్పింది చెప్పాడు కదా. శుకాలాపాభిరామం మందు లతాశోభితమును సువర్ణ సుమసుజ్ఞేయమును సుందరోజ్వల వృత్తమ్మ మహాఫలము విమల వ్యాసాలవాలమ్మనే వలయన్ భాగవతాఖ్య కల్పతరం ఉర్విన్ సద్విజశ్రేయమే. అది భాగవతాఖ్య. భాగవతం అనే పేరుతో నేను చెప్తున్నాను అన్నాడు. అయిపోయింది. దాని నిండా భక్తి యోగం ఉంది. చివరికి కడగా భగవద్గీత దగ్గరికి వచ్చేపటికి కర్మ, భక్తి, జ్ఞానయోగాలు 3 సమన్వయం చేసి తాను ఎందుకు వచ్చాడో, ఎందుకు వస్తాడో చెప్పినప్పుడు మనం కూడా పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించుకోవాలి. మనం కూడా సమాజంలో మంచివాడు ఉన్నాడండి, వేదం చదువుకున్నాడు, డొక్క ఎండిపోతున్నది, మనం అన్నం పెట్టాలి, వేదాన్ని పరిపోషించాలి. ఎందుకంటే అతనికి వేదం తప్ప లోకం తెలియదు. సో సమాజం యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ జ్ఞానంతో పాపం అక్కడ అది ఆ కృష్ణుడు ఎలా వచ్చి కృష్ణుడు రోల్ మోడల్ అయినాడు అనుకోండి, మనం కూడా వేదం చదువుకున్న వాడికి 10 రూపాయలు ఇవ్వాలి, పిలిచి అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి.
ఇలా సమాజం గనక దీన్ని ఈ దృష్టితో చూసినట్లయితే మనకు కూడా కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. ఈ మూడు కలిపితే అది పరిపూర్ణమైనటువంటి మానవతావాదం. మానవీయమైన భావన లేని మాధవత్వం లేనేలేదు. మానవత, మాధవత ఆ రెండు కూడా నాణానికి అటు ఇటు ఒకే నాణ్యం, రెండు పార్శ్వాలవి. భక్తి గనక పరిపూర్ణమైతే అది జ్ఞానం అవుతున్నది. కాబట్టి మూడు యోగాల సమన్వయం కనుక మనం చేసుకోగలిగినట్లయితే అప్పుడు మానవుడుగా జీవించగలిగే స్థాయికి వెళ్తాడు. మానవుడే మాధవుడు కూడా అన్నారు కదా. ఆ మాధవత్వానికి వెళ్తాడు. మాధవుడు అవుతాడో కాదో తెలియదు, కానీ ఇది తెలియని వాడు ఏమవుతున్నాడంటే పశుపతి కావలసిన వాడు పశువు వలె ఉన్నాడు. అంతే కదా. లోపల ఉన్న పశుపతిని పట్టుకోగలిగితే అది మాధవత్వమే. అవును, అది సార్. తర్వాత మనిషి యొక్క సక్సెస్లో, మనిషి యొక్క ప్రగతిలో, గ్రోత్లో స్పిరిచువాలిటీ యొక్క రోల్ ఏముంటుంది సార్, పాత్ర? ఇది చాలా అందమైన ప్రశ్న. ఇది స్పిరిచువాలిటీ, ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను, రిలీజియన్ మిమ్మల్ని కట్టేస్తుందండి. మిమ్మల్ని ఎక్కడో వామనుని చేసి కూర్చోబెట్టేస్తుంది. అది మిమ్మల్ని ఇంకా ఆలోచింపనివ్వదు. ఇది ఇంతే కాదు, ఇది ఇట్లా అని చెప్పే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో మీరు నిజంగా ఆ స్థాయికి గనక వెళ్ళినట్లయితే ఎవరి పట్ల ద్వేషభావం ఉండదు. తర్వాత ఎవరి మీద వ్యాఖ్యానం చేయం, ఎవరిని జడ్జి చేయం. ఏం చేస్తామయ్యా అంటే మనల్ని మనం స్టడీ చేసుకుంటూ ఉంటాం. స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిన తర్వాత మనస్సు, హృదయము రెండు పండి ఉంటాయి. రెండు పండిన తర్వాత అది పక్వానికి వస్తాయి. పక్వానికి వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా పాజిటివిటీతో నిండిపోతాయి. ఎప్పుడైతే ఒక జీవన శైలి, జీవన దృక్పథం, జీవన వ్యాపారం అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం, దాన్ని నడిపే విధానం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే పాజిటివిటీతో ఉంటాయో ఆ స్పిరిచువాలిటీ యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దానివల్ల మనం సుఖం వచ్చిందా సరి అంటాం. ఆనందం, తెలియని ఆనందం వచ్చి ఒళ్ళో పడిపోయింది, ఓహో వచ్చిందా. అలాగే మహా దుఃఖం కలిగింది, చాలా ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోయారు, స్నేహితుడే దూరం అయిపోయాడు, అనేకమైనటువంటి నెగటివిటీస్ ఏర్పడ్డాయి, ఓహో ఇవి కూడా ఏర్పడినయ్యా, దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, కాలమే దాన్ని చెదరగొడుతుంది అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటిది స్పిరిచువాలిటీ. ఇందులో సక్సెస్, ప్రగతిని ఎలా సాధిస్తాడు? అసలు అక్కడి దాకా వెళ్ళటమే ప్రగతి, అక్కడి దాకా వెళ్ళటమే విజయం. ఏది విజయం అంటే మనకు పరీక్షలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్లలో వస్తాయి కదా, ఏది వాళ్ళ స్కోర్ నంబర్ చెప్తూ ఉంటారు కదా, అట్లా మానవుడు విజేత ఎప్పుడవుతాడో తెలిసిన, నేను ఇంకోడిని జయించినప్పుడు నేను విజేతని కాలే. నన్ను నేను జయించుకోగలిగితే నేను విజేతనవుతాను. నేను ఇంకోడిని జయించడం చాలా తేలిక. నా తెలివితేటలు, నా చదువు, నా భౌతిక శక్తి, దేహబలం, వీటన్నింటితో ఇంకోడిని జయించేస్తా. నేను విజేతని కాదు. అంటే ప్రతి మనిషి కూడా ఒక చదువో, ఒక రంగమో, వ్యాపారమో, వ్యవహారమో ఎంచుకుంటాడు కదా. ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలి కదా. వాడు ప్రాక్టికల్గా, మెటీరియలిస్టిక్గా, లౌకిక ప్రపంచంలో వాడు ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవ్వడానికి, అందులో ఎక్సెల్ అవ్వడానికి, ప్రోగ్రెస్కి వెళ్ళటానికి స్పిరిచువాలిటీ ఉపయోగపడుతుందా? ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. అదే చెప్తున్నా, స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వాడికి రెండు నిష్టలు ఉంటాయండి. ఒకటి బ్రహ్మనిష్ట, అది అంతర్గతం. నాకు పాపభీతి, దైవ ప్రీతి, సంఘనీతి, సంఘం పట్ల నీతివంతుడిగా ఉండాలి, నేను కట్టుబడి ఉండాలి. తర్వాత దైవ ప్రీతి ఉండాలి. దైవాన్ని నేను చూడకపోయినా, ఆయనతో నేను మాట్లాడకపోయినా, లేదు అటువంటి ఒక శక్తి ఉన్నదని కనుక నేను నమ్మినట్లయితే అది దైవ ప్రీతి. పాపభీతి, సంఘనీతి, పాపం చేయాలంటే భయపడాలి. ఈ మూడు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడు తనని తాను నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. దీంట్లో అది బ్రహ్మనిష్ట. ఈ బ్రహ్మనిష్టతో పాటు ఏముండాలంటే వ్యవహార నిష్ట కూడా ఉండాలి. అంటే లోకనిష్ట. లోకం చేత నేను మోసగింపబడకుండా ఉండాలి, లోకాన్ని నేను మోసం చేయకుండా ఉండాలి. ఇది మళ్ళీ వ్యాసుల వారే చెప్పిన కొత్తగా. మోసం చేయకూడదు, లోకంతో మోసగించబడకూడదు, లోకం చేత మోసగింపబడకూడదు. వ్యాపారాన్ని వ్యవహార నిష్టగా నడపాలి. దాని వెనక ఉన్నది ఏమిటంటే లాభమే దృష్టి, అంతే కదా. కానీ దాంట్లో మళ్ళీ చాణక్య, విదుర నీతులు అన్నింటినీ కనుక సమన్వయం చేస్తే నీకు కావలసినంత కాదు, ఏది ఉచితం కూడా కాదు, ఏదైనా సముచితమే. సముచితమైనటువంటి రీతిలో గనక నువ్వు వ్యాపారం చేస్తే కొద్దిపాటి లాభంతో అది నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తుంది.
నిన్ను నేల మీద నిలబెడుతుంది. ఇవాళ 100%, 200% ఉంటున్నారు ప్రాఫిట్స్. అది వాణ్ణి నిలబెట్టదు, సమాజాన్ని అధోగతి పాలు చేస్తుంది. కనుక బ్రహ్మనిష్ట ఆంతరంగికం, వ్యవహారనిష్ట. నేను వ్యాపారాన్ని వ్యాపారంగా చేయాలి. వ్యాపారంలో బ్రహ్మనిష్ట పనికిరాదు, బ్రహ్మనిష్టలో వ్యాపారం పనికిరాదు. సార్, మనం చాలామంది మనుషులు నిర్ణయాలు తీసుకోవటంలో ఒక స్పష్టమైన ఆలోచన రావటము, తన ఆశయాల పట్ల, ఆలోచనల పట్ల, తన మార్గం పట్ల ఒక క్లారిటీ రావటము, తన ప్రయాణం పట్ల క్లారిటీ రావటము, ఇవన్నీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా జరుగుతాయా? స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే ఈ మెడిటేషను ఇవన్నీ కూడా అందులో భాగమనాలా? అది ఎలా సాధించాలి? మెడిటేషన్ స్పిరిచువల్ కాదండి, ఇట్స్ ఎ రిచువల్. నేను ఎప్పుడు చెప్తా, ధ్యానం చేశానంటారే, చేసేది ధ్యానం కాదు, ఏమీ చేయకపోవటమే ధ్యానం. ఏమీ చేయని స్థితి. చెయ్యనిస్తే దాని పేరు ధ్యానం. నేను ధ్యానం 6 గంటలు చేశాను, 8 గంటలు, అదన్నీ కాదండి. అంటే చేశాను అంటుండగానే మీకు అక్కడ మనస్సు ఉంది. మనస్సు ఒక రాహిత్యాన్ని పొందినప్పుడు మీరు ధ్యానిగా ఉంటారు, ధ్యానం చెయ్యరు. అవును. కాబట్టి ధ్యానము, యోగా అనబడేటువంటివన్నీ కూడా మీ మనస్సును నిగ్రహింపజేస్తాయి, మీకు ఒక నిబద్ధత ఏర్పరుస్తాయి. తర్వాత మీ ఆలోచనలకు ఒక స్పష్టమైనటువంటి రూపాన్ని ఇస్తాయి. మీరు ఊహించిన మార్గం మీద లైట్ వేస్తాయి, టార్చ్ లైట్ వేసినట్టు ఆ మార్గంలో వెళ్ళమని చెప్తాయే తప్ప, నేను మెడిటేటర్ని కాబట్టి కోటీశ్వరుని అవుతానంటే, అంటే నువ్వు ధ్యానిగా ఉండు, ధ్యానంలోకి రా, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే అవడు. అది మభ్యపెట్టుకోవటమే. కాబట్టి ఇవి స్పిరిచువాలిటీలో ఇవి అంతర్భాగం. అంటే స్పిరిచువాలిటీలో ఉన్న ఒక పాజిటివ్ రిచువల్ అది, అంతే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా, మనం మాట్లాడుకుంటున్నట్టుగా, ఒక డెసిషన్ మేకింగ్లో కానీ తన మార్గం పట్ల ఒక క్లారిటీ రావడానికి స్పిరిచువాలిటీ ఏ విధంగా దోహదపడుతుంది? స్పిరిచువాలిటీ మీ మనస్సుని బ్యాలెన్స్ చేస్తుందండి. నేను ఇవాళ వ్యాపారం మొదలుపెట్టాను, ఒక ఏడాదిలో నేను నంబర్ 1 అవుతానంటే అవ్వదు. నువ్వు అవ్వవు, మొదలుపెట్టు ముందు. ఆరంభింపరు నీచ మానవులను ఉంది కదా, మొదలుపెట్టు, నడక సాగించు. సమాజాన్ని, నీ స్నేహితుల్ని నీతో పాటు తీసుకొని వెళుతూ ఉండు. నీవు చేసిన వ్యాపారంలో నువ్వు నీతితో, నిజాయితీతో ఉండు. చేస్తూ ఈవేళ ఒక 20 ఏళ్ల నాడు పెట్టిన ఒక వస్తువుని, వచ్చిన వస్తువుని అట్లాగే నేను అమ్ముతానంటే కొనేవాడు ఉండడు. కాబట్టి కాలానుగుణంగా వాటికి వాల్యూ ఎడిషన్ ఇస్తూ వెళుతూ, దానికోసం అధ్యయనం చేస్తూ, పరిణామాలు, మార్పులు ఏం జరిగినాయో తెలుసుకుంటూ, దానికి ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇస్తూ, మళ్ళీ దాన్ని అప్లికేషన్ పార్ట్లోకి మీరు తీసుకొచ్చినట్లయితే మీ మార్గం చాలా చాలా సుగమం. ఇది వ్యవహార నిష్ట. అక్కడ స్పిరిచువాలిటీ మనకి ఖచ్చితంగా సాయం చేస్తుంది. ఇంకోటి, మీరు వ్యాపారం చేశారు, అనుకోనన్ని లాభాలు వచ్చాయి, అంటే ఊహకు మించి మీ ఎస్టిమేషన్ దాటిపోయింది. 10 కోట్లు వస్తాయి అనుకున్నారు, 100 కోట్లు వచ్చాయి. అప్పుడు మీలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన థర్డ్ ఆస్పెక్ట్, కంగారు పడిపోతాడు, మానవత్వం బయటికి రావాలి. అప్పుడు ఆ మానవత్వం బయటకు వచ్చి, నా ఎఫర్ట్ లేకుండానే ఇంత వచ్చింది కదా, ఈ వచ్చిన దాంట్లో కొంత నాది, నాకు కావాలి, కానీ మిగతాది ఏం చేద్దాం. అప్పుడు వాడు కలిగిన వాడు అవుతున్నాడు. ఈ 100 కోట్లు ఇంట్లో ఉన్నాయి, నలిగిన వాడు ఎక్కడున్నాడు, వాడిని కాపాడు. వాడికి ఉద్యోగం, నీ సంపదని ఇవ్వకు, వాడికి స్కిల్ నేర్పు, వాడిని తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురా. ఓ ఎంటెక్ చదువుతాడు, వాడికి 10 ఏళ్ళు ఉద్యోగం రాదండి, వాడిని ఎవరు కాపాడాలి? ఈ డబ్బున్న ఈ 100 కోట్లు సంపాదించిన వాడు పిలిచి, వాడు వస్తే, లేకపోతే వాడు వస్తే ఉద్యోగం కనుక ఇచ్చి వాడిని నిలబెట్టుకోగలిగితే, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అంటే నలిగిన వ్యక్తుల మధ్య పట్ల కలిగిన వాడు నిలబడి, ఆ నిలబడితేనే ఆ సంపద వచ్చినందుకు దానికి ఒక నిర్వచనం, ఒక సార్థకత ఉంటుంది. అది పారమార్థిక దృష్టి ఉండాలి. ఆ పారమార్థిక దృష్టి మీకు రిలీజియన్లో రాదు, స్పిరిచువాలిటీలో వస్తుంది. వాడికి ఆలోచన కలుగుతుందండి స్పిరిచువల్ పర్సన్ అయినప్పుడు. ఏం నాకు ఇంత మహదాశీర్వచనం దొరికింది, ఇంత డబ్బు సంపాదించుకున్నాను, లెట్ మీ హెల్ప్ అనుకుంటాడు. హెల్ప్ అంటే వాడు వెతుక్కోలేడు సమాజంలోకి. సమాజంలో అవసరమైన వాడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు వాడిని కాదనకుండా హక్కున చేర్చుకోండి, వాడిని నిలబెట్టడానికి సాయం చేయండి. డోంట్ డోల్ అవుట్. ఈ ప్రయాణంలో వాడికి డబ్బు సంపాదించడము, పవరు, సుఖాలు, ఎంజాయ్మెంటు, సమాజంలో ఒక గుర్తింపు, కీర్తి, దీనికోసం కూడా మనిషి విపరీతంగా కష్టపడుతుంటాడు, చాలా చేస్తుంటాడు కదా. కొంతమంది సాధిస్తారు, కొంతమంది సాధించకుండా జీవితం మూసిపోతుంది. కొంతమంది సాధించడంలో చాలా కోల్పోతారు, మానసికంగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కోల్పోతారు. వీటిని మానసికమైన ఇన్నర్ హెల్త్ని, ఫిజికల్, మెంటల్ హెల్త్ని, వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా వెళ్ళాలి? దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
ముందు మిగతా ప్రక్రియల గురించి అప్పుడే చెప్పను నేను. ముందు మీ వ్యక్తిత్వంలో ఒక స్పష్టత ఉండాలి, మీ ఆలోచనలో ఒక స్పష్టత ఉండాలి, మీరు చేస్తున్న పనిలో నిజాయితీ ఉండాలి, మీకు అది చెయ్యగలిగినటువంటి ఒకానొక కౌశల్యం ఉండాలి. కర్మసు కౌశలం కదా, ఒక నేర్పరితనం, నైపుణ్యం ఉండాలి. దీని తర్వాత మనం సాధించిన దాన్ని ఏం చేయబోతున్నాం, ఇవన్నీ గనక మీరు ఒక ప్రణాళికాబద్ధంగా గనక చేసినట్లయితే కొండను పిండి చేయొచ్చు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. కానీ మీ గ్రౌండ్ కరెక్ట్గా ఉండాలి, అది మొదట్లోనే ఉండాలి. మొదట్లో ఉన్న తర్వాత మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు. అంటే స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు మీరు చెప్పిన ఇటువంటి ఆలోచనలు, ఎథిక్స్, మీరు కొంచెం చెప్పారు కదా, కొన్ని అవునండి, అవును. వాల్యూస్, అవును. ఎథిక్స్, విలువలు, నీతి, కొన్ని ఆలోచనలు, మానవీయమైన కోణము, మన దగ్గర మనం సంపాదించినప్పుడు సంపాదన అదేదో మనమే అనుభవించడం కాకుండా కలిగిన వాడు నలిగిన వాళ్ళకి ఇవ్వటము, అవును. ఒక అహంకారం రాకుండా ఉండటం, ఇవన్నీ ఇటువంటి వాల్యూస్, ఎథిక్స్ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా స్పిరిచువల్గా ఉన్నట్టుగా భావించాలి కదా. వాళ్ళు స్పిరిచువలే, వాళ్ళు స్పిరిచువలే, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. దే ఆర్ స్పిరిచువల్. దాన్ని అనుష్ఠాన వేదాంతంలో గనక తీసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేసినట్లయితే రియలైజ్ చేయాలి కదా, నాకు ఇచ్ఛాశక్తి ఉందండి, డబ్బు వచ్చింది, అవును. దీన్ని ఏం చేయాలి, ఇలా చేద్దాం అనుకోవటం ఇచ్ఛాశక్తి, చెయ్యటం క్రియాశక్తి, వివేక విచక్షణాలతో చేయటం జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి క్రియాశక్తి. స్వరూపిణి అన్నారు కదా. అంతే కదా, ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయి? అవును, ఈ ప్రపంచాన్ని నడిపించి మనకు కనపడని ఒక శక్తి ఏదో ఉంది, ఒక శక్తి స్వరూపం. దానికి మనం దేవుడని పేరు పెట్టుకున్నాం. సో ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు, మీరు చెప్పిన ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు, అది వ్యాపారమైనా వ్యవహారమైనా వ్యవస్థ అయినా కానీ ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ అంటే ఎప్పటికీ మిగిలిపోయే ఒక నిర్మాణాన్ని, వ్యవస్థను నిర్మించగలుగుతారంటారు వాళ్ళు. వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి స్వార్థ బుద్ధి లేదు, త్యాగబుద్ధి ఉంది, నియమం ఉంది. ఎందుకే ఆ మూలాలు ఎక్కడి నుంచి ప్రారంభమైన స్పృహ ఉంది. ఏ ఆకాశం దాకా పెరిగినా ఎప్పుడో ఒరుగుతామనేటువంటి ఒక స్ఫురణ ఉంది. కాబట్టి వాళ్ళు తమను తాము సంభాళించుకుంటూ, ఎన్ని జరిగినా ఎంత వచ్చినా తమ మూలాలు మర్చిపోకుండా తమని తాము నిగ్రహించుకుంటూ, తమని తాము ఎదిగి ముందుకు వెళుతూ సమాజాన్ని కూడా నడిపిస్తారు. సమాజంతో కూడా వాళ్ళు నడుస్తారు, సమాజం కూడా వాళ్ళతో నడుస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారా మీ దృష్టిలో? ఇప్పుడు ఉంటారు జ్ఞాతులు. అంటే ఈవేళ పాపులారిటీ ప్రకారంగా చూస్తే మనం ఆ పేర్లు చెప్పకూడదు, ఉన్నారు అనేది నాకు తెలుసు. వాళ్ళ పేర్లు మనం చెప్తే అది ప్రచారం అవుతుంది. అంటే ఒక ఇన్స్పిరేషన్ కోసమో, మనిషికి మరి ఇప్పుడు మనం వాడు మాట్లాడుకోవడం కోసమో ఎలన్ మస్క్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో వాడి బ్రెయిన్, వాడి ఆలోచన, నా దృష్టిలో నాకున్న డైరెక్ట్ అనుభవంతో నేను రతన్ టాటా ఫౌండేషన్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతాలు, మహబూబ్ నగరు, ఆ రోజుల్లో కరీంనగరు, ఇలాంటి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఇన్ టీచింగ్ అనేటువంటిది పాఠశాలలకు వెళ్ళి మన హయ్యర్ స్టడీస్, హయ్యర్ క్లాసెస్కి వెళ్ళి ఒక్కొక్క టీచరు ఆ ఒక్కొక్క పాఠాన్ని ఎలా చెప్పాలి, నేను, చుక్కా రామయ్య గారు, రామచంద్రమూర్తి గారు, కె రామచంద్రమూర్తి గారు, కొండుపట్ల, మేము ముగ్గురం కూడా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాం. సేవ చేయటానికి ఫండింగ్ ఎవరిచ్చారంటే రతన్ టాటా ఇచ్చారు. రతన్ టాటా ఆయన వేళ ఒక పేరు చెప్పమన్నారు కనుక చెప్తాను. అనంతమైన సంపదకి ఆయన అధిపతి, అత్యంత మానవీయమైన వ్యక్తిగా బతికాడు ఆయన. అది తాను పెంచుకున్న కుక్క, రోడ్డు మీద ఏదో బండి వెళ్ళిపోతే పాకటానికి కూడా వీలులేని ఒక పిల్లి, ఇటువంటి వాటిళ్లలో కూడా దివ్యత్వాన్ని దర్శనం చేసి తనకున్న సంపదని, తనకున్న మానవీయ కోణాన్ని ఇంతగా ఆవిష్కరించిన వ్యక్తి నాకైతే కనపడలేదు. ఆయన పేరు మనం ఖచ్చితంగా స్మరించాలి. ఎందుకంటే వ్యాపారంగా చేశారు, వచ్చిన లాభాలన్నీ దేశానికి ఇచ్చారు. వ్యాపారం కూడా ఎథిక్స్ పాటించారు కదా పూర్తిగా. అంతేగా దేశానికి ఇచ్చారంటే ఈ మూట తీసుకెళ్ళి ఆ పార్టీకి ఇవ్వాల. చాలా మంది మహా నిర్మాణం చేస్తున్నారు, వేల కోట్ల లక్షల కోట్లకి వెళ్తున్నారు, కానీ ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ మన పెద్దగా. అందుకనే నేను ఎప్పుడు అంటాను, ఇవాళ కాలంలో మనిషి వాల్యూస్ అక్కర్లేదనుకున్నాడు, వాల్యుబుల్స్ కావాలనుకుంటున్నాడు. అంతే, అదే అది విలువ వేరు, వెల వేరు కదా. వెల వేరు. తర్వాత సరే, ఈ ప్రయాణంలో చాలా కష్టాలు వస్తుంటాయి మనిషికి, తర్వాత చాలా ఒత్తిళ్ళు వస్తుంటాయి, ఎన్నో నష్టాలు వస్తుంటాయి, చాలా క్రైసిస్లు వస్తుంటాయి.
ఇటువంటి సమయాల్లో, ఇటువంటి సందర్భాల్లో స్పిరిచువాలిటీ తను ప్రశాంతంగా అలాగే ధైర్యంగా ఉంచుతుందా? స్పిరిచువాలిటీయే ఉంచుతుంది. హ్మ్. ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి వాడు, ఆధ్యాత్మిక పరిచయం ఉన్నవాడు, సంపద కాదు. ఓ ఇది ఇట్లా జరిగిందా, నేను పడిపోయానా, ఖచ్చితంగా లేస్తా అంటాడు. హ్మ్. పైకి వెళుతుంటాడు, స్పృహలో ఉంటాడు, పడిపోతానేమో అని జాగ్రత్త పడతాడు. చూసారా? హ్మ్. ఒకడేమో పడిపోతే లేవగలనా అని ఒకడు ఉంటాడు, ఎందుకు లేవలేను నేను అని స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తీసుకుంటాడు. ఓ. పైకి వెళ్ళాడు, పడిపోతానేమో అని చాలా జాగ్రత్తగా స్థానాన్ని నిలబెట్టుకుంటాడు. దీనికి రిలీజియన్కి సంబంధం లేదండి. మనిషి అంటే ఇన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలు, పెద్ద ఇబ్బందులు వచ్చినా కానీ వాడికి ధైర్యమే వస్తుంది. అలాగే ఆకాశం మీద పడినా కానీ కూల్గా ఉండే స్థితి కూడా వస్తుందంటారు. అదరక, బెదరక, చెదరక, కదలిక, అట్లాగే ఉంటాడు, కదలక. సార్, మనిషి వ్యాపారంలో కానీ వాడి వ్యక్తిగత జీవితంలో కానీ ధ్యేయము, ఆశయము, సంకల్పం ఉంటుంది. కొంతమంది లాభము, దీనివల్ల చేయడం వల్ల నాకు ఏంటి ఉపయోగము అని ఈ 2 రకాల ప్రయాణాలు జరుగుతుంటాయి కదా. ఈ ఉపయోగము వర్సెస్ ధ్యేయము, పర్పస్ వర్సెస్ ప్రాఫిట్, వీటిని ఎలా చూడాలి? స్పిరిచువాలిటీ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? అందరికీ ధ్యేయాలు ఒకటే ఉండవు, అందరికీ లాభ నష్టాలు ఒకే రీతిలో అనుభవంలోకి రావు. స్పిరిచువల్ పాత్లో ఉన్నటువంటి వాడు రెండింటినీ సమానంగా చూస్తాడు. ఒకటి, ధ్యేయం స్పష్టంగా ఉంటుంది. ధ్యేయం చాలా స్పష్టం. ఆ స్పష్టం ఏంటి? ఒకడు నా సంపాదన ద్వారా, నా తెలివితేటల ద్వారా, నాకున్న విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాల ద్వారా నేను ఏం చేయగలనో చేస్తూ వెళతాననేవాడు ఒకడు. రెండోవాడు, వాడి ధ్యేయం కూడా ఒకటే, 10 కోట్లు, 20, 20, 50, 50, 100, 200, 1000 ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి ధ్యేయం సంపాదించడం మాత్రమే. మొదటివాడు సంపాదించటము, దానిని సద్వినియోగం చేయటం. మొదటివాడు సర్వోత్తముడై ప్రపంచానికి అక్కరకు వస్తాడు. కేవలం తన కోసమే సంపాదించుకున్నట్లయితే అది వాడి వరకు అది అంతమైపోతుంది, పెద్ద చరిత్ర ఉండదు. కానీ వాడికి కూడా ఒక సంకల్పం కలగాలి, వాడు కూడా కొన్ని మంచి పనులు చేయాలి అంటే ఈ స్పిరిచువల్ కోషెంట్ కనుక ఎక్కడన్నా అతనికి తారసపడితే, దాన్ని గనక అతను ఎంబ్రేస్ చేసుకోగలిగితే అతను కూడా ఈ లోకానికి, ఇద్దరు 2 రకాల సంపాదనలండి. ఒకటి లాభమే ధ్యేయంగా, ఒకటి సేవే ధ్యేయంగా, ఇద్దరు సంపాదిస్తారు. ఒకడు సద్వినియోగం చేస్తున్నాడు, రెండోవాడు వినియోగమే లేదు. సద్వినియోగం చేసిన వాడు రతన్ టాటా అవుతాడు. అయి చరిత్ర పురుషులు అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఎందుకు తలుచుకున్నాం? అవును, మనం ఆయన దగ్గరికి వెళ్ళామా, ఆయన దగ్గర ఏమన్నా రూపాయి బిళ్ళ తెచ్చామా? ఈరోజు ఆయన లేడు కూడా, లేడు. లేకపోయినా చెప్తున్నాం, చెప్తూనే ఉంటారు. అవును. అది తర్వాత మైండ్ సెట్, మనిషి యొక్క మానసిక స్థితి ఉంటుంది కదా. అంటే మన మెంటల్ హెల్త్ అవ్వచ్చు, మెంటల్ ఇల్ హెల్త్ కావచ్చు. ఈ స్పిరిచువల్గా ఉండే ఆ స్పిరిచువల్ మైండ్ సెట్ అనేది మనల్ని ఎలా కాపాడుతుంది, ఎలా నిలబెడుతుంది? స్పిరిచువాలిటీలో మైండ్ చూడండి, మైండ్ ఈజ్ ఆల్వేజ్ వైల్డ్ అండి. ధ్యాన యోగాల ద్వారా, లేదు సదాలోచన ద్వారా, నేను ఇంకా యోగ ప్రక్రియలోకి వెళ్ళను, మంచి ఆలోచన, ఒక పాజిటివ్ థింకింగ్ ద్వారా వైల్డ్గా ఉన్నటువంటి మైండ్ని నెమ్మదిగా మైల్డ్ చేసుకోవాలి. మైల్డ్ అయినటువంటి దాన్ని నెమ్మదిగా బెండ్ చేయాలి. బెండ్ అయిన మైండ్ని మెండ్ చేయాలి. మెండ్ అయినటువంటి మైండ్ని ఎండ్ చేయాలి. ఇది పరిపూర్ణమైనటువంటి స్పిరిచువల్ పాత్. అంటే దట్ మస్ట్ బి ది ఎండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంతే. మైండ్లెస్నెస్ అంటే మైండ్కి లోబడని మనుషులుగా ఉండాలి మనం. మనస్సు మన మాట వినాలి, మనస్సు మాట మనం వినకూడదు. ఈ రెండింటిని కనుక అర్థం చేసుకోగలిగినట్లయితే వ్యాపారం కానివ్వండి, ఉద్యోగంగా, ఏ ప్రొఫెషన్లోనైనా వాడు ఉత్తమ మానవుడిగా రాణిస్తాడు. వాడి వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుంది. ముందు వాడికి మంచి జరుగుతుంది. మీరు అన్నారు మెంటల్ హెల్త్ అని. ఆ మెంటల్ హెల్త్ లేనందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ లేకపోవటానికి కారణం స్పిరిచువాలిటీ అనే ఒకటి ఉందని, అది సార్వకాలికమని, అదే సనాతన ధర్మంలో ఒక ఉత్కృష్ట స్థాయి అని తెలియనందువలన ఎండమావుల వెంట మనిషి పరిగెత్తి అలసిపోతున్నాడు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండే రతన్ టాటా లాగా, ఇలాంటి వాళ్ళలాగా ఒక లెగసీని, ఒక వైభవాన్ని అనంతంగా నిలబడాలి అంటే ఏం చేయాలంటారు? స్పిరిచువల్ పాత్ ఎంచుకోండి. స్పిరిచువల్ పాత్ అనగానే మీరు గుడి ప్రదక్షిణాలు, కొబ్బరికాయల గందరగోళం లేదు ఇక్కడ. నీ మనస్సుని విశ్వ మనస్సుతో అనుసంధానం చేయండి.
జీవితం మనం ఎందుకు వచ్చామో ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. వచ్చినందుకు ఏం చేస్తున్నామో చూసుకోండి. మనం చేస్తున్న దానివల్ల ముందు మనకు ఆనందం కలుగుతున్నదా లేదా పరిశీలించండి. మన ఆనందం ద్వారా ప్రపంచానికి ఏమన్నా ఇవ్వగలమా ఆలోచించండి. ఇస్తూ ఉంటే మంచిదే, పెంచుకుంటూ వెళ్ళండి. ఇంకా ఇవ్వకపోతే ఇవ్వటం ప్రారంభించండి. దాని పరిపూర్ణమైనటువంటి మానవత్వం ఒక పరిఢవిల్లి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక సమాజం, ఆరోగ్యకరమైన మనస్సులలో నుంచే పుడుతుంది, తలపులలో నుంచే పుడుతుంది. గనక ఆ తలపులు, ఆలోచనలు, భావనలు వీటన్నింటినీ కూడా స్పిరిచువలైజ్ చేయండి. అందుకే ఒక్క మాట చివరిగా చెప్తాను. మీ మనస్సులో ఒక ఆలోచన పుట్టగానే దాన్ని హ్యూమనైజ్ చేయండి. మానవతా పరిమళం దానికి అద్దండి, అలదండి. మానవీయ కోణంలో చూడండి. తర్వాత దాన్ని భావాత్మకంగా డివినైజ్ చేయండి. భగవంతుని యొక్క స్వరూపమో భగవంతుని స్వభావమో ఇదని అనుకోండి. ఆ భగవంతుని పేర్లు నేను చెప్పను, ఏదో ఒక శక్తి అనుకోండి. ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ, ఏదైనా కావచ్చు. ఎవరైతే నల్ల రాతిలో కూడా దేవుడు ఉన్నాడు అన్న దేశం ఇది. అవును. కాబట్టి హ్యూమనైజ్, డివినైజ్, దెన్ స్పిరిచువలైజ్. పై స్థాయి స్పిరిచువల్. మనందరం కూడా మెట్లు అట్లా ఎక్కి వెళ్ళాలని, అది వ్యాపారం కానీ, పర్సనల్, ప్రొఫెషనల్, సోషల్, ఫినాన్షియల్, మీరు ఏ రంగం తీసుకోండి, స్పిరిచువల్ కోషంట్ ఈవేళ మనకి ఐక్యూ ఉందండి, ఇంటెలిజెంట్ కోషంట్ ఉంది కదా, ఈక్యూ కూడా ఉంది, ఇమోషనల్ కోషంట్ కూడా ఉంది. బట్ వీ ల్యాక్ ఇన్ స్పిరిచువల్ కోషంట్. అది పెరగాలి. ఎస్క్యూ యాడ్ చేయండి. అది చేరినప్పుడు మానవుడు ఉన్నటువంటి మహోన్నతమైన దివ్యత్వం బయటకు వచ్చి ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తి సమాజానికి దొరుకుతాడు. అయితే ఈవేళ ఈ సమాజానికి ఒక వ్యక్తి చాలడు. ప్రతి వ్యక్తి అటువంటి స్థాయికి ఏ ప్రొఫెషన్లో ఉండనివ్వండి పెరగాలి. పెరిగితే విస్తృతం అవుతుంది, ఎక్కడికక్కడ దాన్ని నియంత్రించగలుగుతాం. కాబట్టి స్పిరిచువాలిటీ షుడ్ బి ది అప్పర్ కరెంట్ అండ్ ఆల్సో అండర్ కరెంట్. దట్ షుడ్ బి ది కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, స్పెషల్లీ ఇన్ దీస్ డేస్. పొందడం కంటే ఇవ్వడం పెరగాలి. అది ఎప్పుడు ఉండాలి, ఎక్కువ ఆనందం అక్కడ ఉంటుంది. అంతే కదా. సో తద్వారా స్పిరిచువల్ థింకింగ్ ద్వారా మన జీవితంలో సక్సెస్ సాధిస్తాము, మెంటల్ హెల్త్ను మెయింటైన్ చేస్తాము, సమాజానికి, దేశానికి అన్నిటికీ మంచిది. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా స్పిరిచువల్ మానవుడిగా జీవించటం, నంబర్ 1 తృప్తిగా ఉండగలగటం, కంటెంట్మెంట్ ఇంగ్లీష్లో. అంటే నాకు భగవంతుడు ఇంతే ఇచ్చాడు, నాకు అంత ఇవ్వలేదు, అవి వదిలేసేయండి. ఏది ఇచ్చాడో అదే మనది. ఏ కొమ్మ పట్టుకుంటామో అదే మనది. చెట్టంతా మంది కాదు, కానీ మనం పిడికిల్ని బట్టి మనం, అంతే కదా. అలాగే సముద్రం దగ్గరికి వెళతాం, మన దగ్గర ఎంత పాత్ర ఉంటే అన్ని నీళ్లు తెచ్చుకుంటాం. కాబట్టి తృప్తిని మించినటువంటిది ఒక నిర్వాణం లేదండి. తృప్తిని మించిన సంపద కూడా లేదు. ఈ రెండు కలిగిన తర్వాత మనకు మిగిలేది ఏమిటంటే ఆనందమే సౌభాగ్యం. ఆ ఆనందము, ఐశ్వర్యము, ఆయుష్, ఆరోగ్యము, అభినివేశము, అభివ్యక్తి, ఇవన్నీ కూడా జమిలిగా ఒక్కటిగా సాగుతూ వెళితే మానవుడు పూర్ణమానవుడు అవుతాడు. తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను గమనించగలుగుతాడు. దివ్యత్వాన్ని గమనించి అర్థం చేసుకున్నవాడు మళ్ళీ పశువు వలె వెనక్కి రాడు, పశుపతిగా ఉంటాడు. ఉంటాడు. థ్యాంక్ యూ.